కరోనా తర్వాత మనిషి లైఫ్ సిటీలో బాగా మారిపోయింది. ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. జంక్ ఆయిల్ ఫుడ్ ను తినడాన్ని తగ్గించారు. చాలా మంది రోజువారీ ఫుడ్ మెనూలో జొన్న రొట్టె, రాగులు ఇలా చిరుధాన్యాలు చేర్చారు. దీంతో ఇప్పుడు సిటీలో చాలా చోట్ల చిరుధాన్యాలతో టిఫిన్, రెస్టారెంట్స్ లో వివిధ రకాల వంటకాలు, స్వీట్స్ అందుబాటులోకి వచ్చాయి. చిరుధాన్యాల్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తున్నాయి. బి కాంప్లెక్స్, B12 బాడీలో ఐరన్ ఫామ్ కావడానికి సహకరిస్తుండటంతో పబ్లిక్ వీటిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రోజు తినే ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకోవడం వల్ల షుగర్, బీపీ కంట్రోల్ అవుతుంది. దీంతో కరోనా తర్వాత మిల్లెట్ సేల్స్ భారీగా పెరిగాయంటున్నారు వ్యాపారులు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు స్వీట్, కార, చాక్లెట్, బిస్కెట్స్, మిల్క్ షేక్ వంటి వెరైటీలను తయారు చేస్తున్నామంటున్నారు. మిల్లెట్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటారు. అరికెలు, ఊదలు, కొర్రలు, ఇంకా వచ్చేసి సామలు, రెడ్ రైస్ అని ఇలా వస్తుంటాయి. హెల్త్ పరంగా చాలా మంచిది రైస్ కన్నా. రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అనేది హెల్త్ ఖరాబ్ చేస్తుంది. ఇది అనేది ఇందులో ఫైబర్ అండ్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుందండి. ఇది హెల్త్ పరంగా ఫ్యూచర్లో షుగరు అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు బాడీ అనేది చాలా బాగుండడానికి ఉపయోగపడుతుంది. కొర్రలు ఎక్కువగా తీసుకుంటారు, కొంతమందికి ఇష్టమని. ఇక అన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు అన్ని రకాలు యూజ్ చేస్తుంటారు. మిల్లెట్ ఫుడ్ ఒకప్పుడు ఇంట్లో తయారు చేసుకుంటేనే దొరికేవి, కానీ ఇప్పుడు ప్రజల్లో వచ్చిన అవగాహనతో గిరాకీ పెరిగింది. దీంతో చాలా మంది మిల్లెట్స్ ని వ్యాపారంగా మలుచుకున్నారు. రోడ్డు పక్కన దాబా నుంచి 5 స్టార్ హోటల్ దాకా ప్రతి దగ్గర వెరైటీ మిల్లెట్స్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. నేను రాగి జావా, రాగి తోప అంటారు, రాగి ముద్ద, అది రెగ్యులర్గా తీసుకుంటుంటానండి. దీనివల్ల స్టామినా బాగా పెరుగుతుందండి తొందరగా. అంటే దూరం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ తినేసి వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం కూడా ఒక్కొక్కసారి ఆకలేదు. సైంటిఫిక్గా అది దట్ ఈస్ ప్రూవన్. నిజంగా ఆకలేదు. 5-6 వరకు ఆకలేదు, పొద్దున్న 8 గంటలకు తిన్నా సరే. కొర్రలు, రాగులు పిండి చేసుకుని చపాతీలాగా చేసుకుని తింటాం. పౌడర్ చేసుకుని నీళ్ళల్లో కలుపుకొని తాగటం అట్లా చేసిన. కరోనా తర్వాత నుంచి అంటే ఎనర్జీ గురించి మేము ఎప్పుడు బయట మార్కెటింగ్ తిరుగుతూ ఉంటాం కదా, ఎనర్జీ గురించి తాగటం. కొందరు ఫిట్నెస్ కాపాడుకోవడానికి చిరుధాన్యాలు తింటే, మరికొందరు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండడానికి రోజువారీ ఫుడ్ మెనూలో చేర్చుకుంటున్నారు. వీటిని తింటే తొందరగా ఆకలి కాదని, అదే విధంగా బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఉద్యోగాలకు వెళ్లే భార్యాభర్తలతో పాటు మార్కెటింగ్ ఉద్యోగులు మిల్లెట్ ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చిరుధాన్యాల గురించి అయితే నేను జనరల్గా తీసుకోను, కానీ మామూలుగా బ్రౌన్ రైస్ అవి తింటుంటాను ఇంట్లో. కొర్రలు కూడా తింటాము. బ్రౌన్ రైస్ ఎక్కువ నైట్ టైం బ్రౌన్ రైస్ ఇట్లా తింటుంటాం. చేంజెస్ అంటే మామూలుగా కొంచెం ఇనీషియల్గా అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ అలవాటు అయినప్పటి నుంచి కొంచెం యాక్టివ్గానే ఉంటుంది, ఎనర్జీగా బాగానే ఉంటుంది. అంటే రైస్ ఇవన్నీ తింటే బాగా షుగర్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అవి ఇది బ్రౌన్ రైస్తో కొంచెం బెనిఫిట్స్ అని విన్నాను, అందుకే నేను కూడా అవే తింటున్నాను. జనాల్లో వచ్చిన మార్పుతో మిల్లెట్ ఫుడ్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ పెరిగింది. దీంతో సిటీలో చాలా చోట్ల చిరుధాన్యాలతో తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ అందుబాటులోకి వచ్చాయి.